అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈరోజు మనం చూడబోయే జాబ్ అసెంచర్ నుంచి అండి. అసెంచర్ నుంచి ట్రైనింగ్ అండ్ హైరింగ్ ప్రోగ్రామ్ అంటే ట్రైనింగ్ ఇచ్చి మనని జాబ్లో తీసుకుంటారండి. ఈ జాబ్ చూడండి, ఇది అసెంచర్ అఫీషియల్ వెబ్సైట్ అండి. చూడండి, కిందకి స్క్రోల్ చేస్తున్నాను. మనం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇలాగా ఎక్స్ప్లోర్ అసెంచర్ కెరియర్స్ అని ఉంది కదండి. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అని ఉంది, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని ఉంది. చూడండి, ఇది గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్కి మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్కి ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారండి. ఓకేనా? ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్స్ దగ్గర అప్లై నవ్ అని ఉంది కదండి. అప్లై నవ్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత పేజీ ఇలా ఓపెన్ అవుతుందండి, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి. అసలు మెయిన్ ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ ఆన్ ది రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదండి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. వెల్కమ్ టు హెల్ప్ అండ్ సపోర్ట్ సెంటర్ అని ఉంది కదండి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసెస్మెంట్ డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి మనకి ఏమేమి కావాలంటే డిజిటల్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ పాన్ కార్డ్ మరియు లేటెస్ట్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్. అంటే మనం ఈ జాబ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మొదటగా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే పాస్పోర్ట్, పాన్ కార్డు, లేటెస్ట్ రెజ్యూమ్. ఈ రెండు స్కాన్ చేసి పెట్టుకోండి, ఈ మూడు. ఓకేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ ఏముండాలి చూద్దామండి. డిగ్రీస్ అండ్ బ్రాంచెస్ ఇక్కడ ఇచ్చినాడు కదండి. ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ ఇన్ బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ ఆల్ స్ట్రీమ్స్. అంటే బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి ఏదైనా చేసి ఉండొచ్చండి. వీటిల్లో బీటెక్లో ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, ఐటీ కానీ, బీటెక్లో ఈసీఈ కానీ, అట్లాగా ఎంఈలో ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి వీటిలో ఏ స్ట్రీమ్ అన్నా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చూడండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏమి ఇచ్చినాడు? గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2020 మరియు 2021. కానీ 2019, 2020, 2021 ముగ్గురు అప్లై చేసుకోవచ్చండి. బ్యాక్లాగ్స్, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ బోత్ డ్యూరింగ్ అప్లికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్బోర్డింగ్. అంటే అప్లికేషన్ అప్లై చేసుకునే టయానికి మనకి ఏ బ్యాక్లాగ్స్ కానీ ఏమీ ఉండకూడదు అంటాడు. గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్లో గ్యాప్ 1 year ఉండొచ్చు అని చెప్తున్నానండి. Applied for Accenture, candidate should not have appeared for Accenture recruitment assessment or interview process in last 3 months. Last 3 months లో ఎవరన్నా ఈ జాబ్ అప్లై చేసుకొని అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి, అది కానీ రాసుంటే ఇప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారండి. ఓకేనా? ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అసెస్మెంట్ టెస్ట్ అంటే ఈ ట్రైనింగ్కి మనం క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ మనకు ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్ని అసెస్మెంట్ టెస్ట్ అంటాము. చూడండి, ఇక్కడ అసెస్మెంట్ టెస్ట్ ఉంది కదండి. చూడండి, అసెస్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదండి. అసెస్మెంట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ అసెస్మెంట్ డీటెయిల్స్ అని వచ్చింది కదండి. అసెస్మెంట్ ప్రాసెస్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఈమెయిల్ వస్తుందండి.
ఈమెయిల్ వచ్చిందంటే ఓకే, మనం దీనికి ఈ జాబ్కి ఎలిజిబుల్, అంటే ఈ ట్రైనింగ్ మరియు హైరింగ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అని అర్థము. ఫస్ట్ ఏం చేయాలంటే ఈమెయిల్ వచ్చిన తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈమెయిల్ వచ్చిన తర్వాత మనకి ఆ ఈమెయిల్ ఎలా ఉంటుందంటే 20 minutes మాక్ ఆర్ ప్రాక్టీస్ అసెస్మెంట్, అంటే మాక్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందంట. అది అందరూ ఖచ్చితంగా అయితే రాయాలండి. మరియు అది అయిపోయిన తర్వాత మనకి అసెస్మెంట్ 1, అంటే ఇది ఫస్ట్ ఎగ్జామ్ అండి. అసెస్మెంట్ 1 అనేది ఫస్ట్ ఎగ్జామ్. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అంటారండి ఈ ఫస్ట్ అసెస్మెంట్ ని. దీనికి 90 minutes టైం ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్, క్రిటికల్ రీజనింగ్ మరియు అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఉంటుంది. మరియు టెక్నికల్ అసెస్మెంట్ అని ఇంకోటి ఉంటుంది, అది 40 marks. అంటే ఇది 90 minutes అండి. ఇది 90 minutes ఇచ్చి ఫస్ట్ ఇంగ్లీష్లో 50 questions ఉంటాయి. మరియు ఈ టెక్నికల్ అసెస్మెంట్లో ఈ 40 questions ఉంటాయి. మొత్తం 90 questions 90 minutes ఇస్తున్నారండి. ఓకేనా? చూడండి, ఈ టెక్నికల్ అసెస్మెంట్లో కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్, అంటే వెబ్సైట్ అప్లికేషన్స్ గురించి, ఎంఎస్ ఆఫీస్ గురించి ఎగ్జామ్ ఉంటుంది. సూడో కోడ్ మరియు ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్, వీటి మీద మనకి ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందండి. సెకండ్ అసెస్మెంట్ టెస్ట్ కోడింగ్ అసెస్మెంట్. దీని డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 45 minutes అండి. చూడండి, యూ విల్ గెట్ 2 questions which must be solved using any one of the following languages. మనకి 2 questions ఇస్తారండి. దీంట్లో you will get 2 questions which must be solved using any one of the following languages. 2 questions ఇస్తారు. మనము ఆ 2 questions ని ఈ వచ్చిన లాంగ్వేజెస్ లో, అంటే సి కానీ, C++ కానీ, .NET కానీ, జావా కానీ, పైథాన్ కానీ, వీటిల్లో ఆ 2 questions అనేది సాల్వ్ చేయాలి అని చెప్తున్నాడు. థర్డ్ది అసెస్మెంట్ 3 కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఏంటంటే దీంట్లో సెంటెన్స్ మాస్టరీ, వొకాబులరీ, ఫ్లూయెన్సీ మరియు ప్రొనౌన్సియేషన్, అంటే ఇంగ్లీష్ ఉంటుందండి. దీనికి టైం డ్యూరేషన్ వచ్చి 30 minutes అండి. చూడండి, ఈ ఎగ్జామ్స్ అన్ని మనం బయటికి వెళ్ళి ఎక్కడికి రాయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇంట్లో నుంచే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇచ్చున్నాడు చూడండి, సిస్టమ్ రిక్వైర్మెంట్ ఫర్ మాక్ అసెస్మెంట్స్ ఏమేమి ఉండాలంటే ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ ఉండాలి. దాంట్లో విండోస్ 8 కానీ లేకపోతే విండోస్ 10 కానీ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. బ్రౌజర్ అనేది సెక్యూర్లో ఉండాలి. వెబ్ క్యామ్ మరియు మైక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి ర్యామ్ అనేది 4 GB మరియు ప్రాసెసర్ ఎంత ఉండాలంటే i3 ప్రాసెసర్ 5th generation. అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవి ఉండాలండి. ఇవి ఉంటే మన ఇంట్లో నుంచే మనం ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించవచ్చు. దీంట్లో నుంచే మనం, అంటే ఇంట్లో నుంచే మనం, వాళ్ళు లింక్ పంపిస్తారండి. మనం అప్లై చేసుకున్న తర్వాత ఆ లింక్ని మనం క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ రాసి మనం క్వాలిఫై అయితే మనకి జాబ్ వచ్చేసినట్టే. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఈ పేజ్ని క్లోజ్ చేద్దామండి. క్లోజ్ చేసేసి రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గరికి వద్దాము. చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అయింది కదండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్లీజ్ క్లిక్ ది నెక్స్ట్ టు ప్రొసీడ్ ఉంది కదండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ మనకు వచ్చింది కదండి. చూడండి, జాబ్ రోల్ అంటే ఏంటి? డైరెక్ట్ హైరింగ్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్. ఇవి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్, అంటే జాబ్లో మనం ఏం చేయాలి అని తెలియాలంటే ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇలా ఓపెన్ అయింది కదండి పేజ్. జాబ్ డిస్క్రిప్షన్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేయాలా అసలు? వాట్ వుడ్ వీ డూ యాజ్ అన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్? యూ వుడ్ లార్జ్లీ బీ ఇన్వాల్వ్డ్ ఇన్, దేంట్లో డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటంటే మన మెయిన్ ఏమేంటంటే అప్లికేషన్స్ అనేది డిజైన్ చేయాలి, బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి. ఓకేనా? ఇదే మన మెయిన్ ఎయిమ్. ఓకేనా? ఓకే,
ఇప్పుడు చూడండి, సోర్స్ డీటెయిల్స్, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ ఉంది కదండి. అంటే మీకు ఈ జాబ్ ఎక్కడ చూశారు మీరు, అంటే ఏంటి, జాబ్ బోర్డ్స్ ఉన్న, అసెంచర్ ఎంప్లాయీ రిఫరల్ ఎవరన్నా చేశారో, అయితే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ చూసారు అనేసి. చూడండి, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ దగ్గర క్లిక్ చేసి వదిలేసేయండి. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ ఇచ్చేసి మీరు ఏం చదివారు, యూనివర్సిటీ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు బీటెక్ చేసి ఉంటే ఆ బీటెక్లో మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి పైన, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మరియు ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, వాట్సాప్ కన్సెంట్, ఓకేనా. ఓకే, అంటే మీకు వాట్సాప్లో ఇఫ్ యూ కన్సెంట్ అసెంచర్ మే యూస్ వాట్సాప్ యాజ్ అన్ అడిషనల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యూ. అంటే మిమ్మల్ని ఫర్దర్గా ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే వాట్సాప్లో ఇక్కడ క్లిక్ చేసి ఎస్ ఐ కన్సెంట్ అని పెడితే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు ఏమైనా ఉంటే పెడతారండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారో, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఓకేనా. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేషన్ అయితే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే యాడ్ మోర్, అంటే మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే యాడ్ మోర్ ఇవ్వండి. ప్రొఫెషనల్ డీటెయిల్స్, టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, అంటే చూడండి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి, ఆ బాక్స్ని అలాగే వదిలేసేయండి, ఓకేనా. టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డూ నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్ లేకుండా ఏదన్నా. చూడండి, స్కిల్స్ డీటెయిల్స్, ప్రైమరీ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ASP.NET, మైక్రోసాఫ్ట్ అజూర్, ఆటోమేషన్ ఏమైనా నేర్చుకున్నారా, అది ఇక్కడ క్లిక్ చేయండి. వేర్ హ్యావ్ యూ యూజ్డ్ ది ప్రైమరీ స్కిల్, ఎక్కడ అంటే మీరు ఎక్కడ చదివారు, కాలేజీ ప్రాజెక్టా ఏంటి, వాటి గురించి. అంటే ఈ స్కిల్స్ దగ్గర మనం కాలేజీలో ఏమన్నా నేర్చుకున్నా దాని గురించి కూడా పెట్టవచ్చండి. సర్టిఫికేషన్ డీటెయిల్స్, చూడండి ఇదేం మ్యాండేటరీ కాదు, మీరు సర్టిఫికేషన్ ఏదైనా చేసి ఉంటే అవి ఇక్కడ ఇవ్వండి, లేకపోతే లేదు. అంటే సి లాంగ్వేజ్ ఏమైనా చేస్తున్నా, ASP.NET ఏమైనా చేస్తున్నా వాటి గురించి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. లాంగ్వేజ్ సర్టిఫికేషన్, ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదండి. మీకు లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇలాంటివి కాకుండా వేరే లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా అని అడుగుతున్నాడు, ఇది ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్, అంటే జాబ్ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారు అనేసి. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ చూడండి, అంటే మీకు చెన్నై కావాలా, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ఓకేనా. సెకండ్ లొకేషన్ ఎక్కడ పెట్టుకుంటాం అనుకుంటున్నారు, థర్డ్ లొకేషన్, ప్రిఫర్డ్ లొకేషన్, ఇవి 3 ఇవ్వండి. అదర్ డీటెయిల్స్, ఏమన్నా గ్యాప్ ఏమన్నా ఉందా అంటే మీ ఎడ్యుకేషన్లో, అది ఉంటే ఏంటి, లేకపోతే లేదు. చూడండి, మోర్ దెన్ 1 అకాడమిక్ ఇయర్, నో గ్యాప్ లేని వాళ్ళు ఇక్కడ ఇవ్వండి, ఏదైనా గ్యాప్ ఉంటే ఇక్కడ ఇవ్వండి. హౌ యూ వర్క్డ్ ఇన్ అసెంచర్ బిఫోర్, ఫుల్ టైమ్ ఓన్లీ, చూడండి నో, అంటే ఏంటి, మీరు ఇంతకు ముందు ఎక్కడ మీరు అసెంచర్లో జాబ్ చేశారా అంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. స్టాండర్డ్ బ్యాక్లాగ్స్, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే ఉన్నాయని ఇవ్వండి, లేదంటే లేదని ఇవ్వండి. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ అసెస్మెంట్, అంటే మీరు అసెంచర్లో ఇంతకు ముందు 3 నెలల లోపు ఏమన్నా అసెస్మెంట్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయ్యారా, ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి, ఓకేనా. అంటే 3 monthsలో ఎవరన్నా అప్లై చేసి కానీ అసెస్మెంట్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కానీ ప్రాసెస్ కానీ అటెండ్ అంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదండి, అందుకనేసి. ఆర్ యూ అన్ ఇండియన్ సిటిజన్, ఇండియన్ అని పెట్టేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీ రెజ్యూమ్ మీకు ఇందాక చెప్పాను కదండి, ఆ రెజ్యూమ్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మరియు కాలేజ్ ఐడి ఉంటే కాలేజ్ ఐడిని, చూడండి రెజ్యూమ్ అనేది కంపల్సరీ, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది ఉంటే ఇది కూడా కంపల్సరీ అండి. కాలేజ్ ఐడి ఉంటే కాలేజ్ ఐడి ఇవ్వండి, లేకపోతే లేదు, ఇక్కడ మ్యాండేటరీ ఏమీ కాదు.
ఓకేనా. గవర్నమెంట్ ఫోటో ఐడి అంటే మీ ప్రూఫ్ ఏదైనా ఇవ్వాలండి. ఇక్కడ పాన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలి. దీని తర్వాత చూడండి పీడబ్ల్యూ డీటెయిల్స్ అంటే ఎవరన్నా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరన్నా ఉన్నారా అంటే డూ నాట్ విష్ టు డిస్క్లోజ్, నో, ఎస్ ఉంటే ఉన్నారని ఇవ్వండి, లేకపోతే లేదు అని ఇవ్వండి. డిక్లరేషన్ అండ్ కన్సెంట్ చూడండి ఇక్కడ అన్నిటి దగ్గర ఐ అగ్రి, ఐ అగ్రి, ఐ అగ్రి ఇవంతా ఐ అగ్రి అని పెట్టేసుకొని లాస్ట్ సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుందండి. ఓకేనా. ఇలా చేయాలండి. ఇలా చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ పంపిస్తారండి. ఆ మెయిల్ ఏదో కాదు ఎగ్జామ్ అండి. ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేసి జాబ్ కొట్టాలండి. ఓకేనా. ఇప్పటి వరకు మనం గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అంటే ఇందాక మనం గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చూసాము. ఇప్పుడు మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఎక్స్ప్లోర్ అన్ అరే ఆఫ్ డిజర్వ్డ్ కెరియర్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇన్వైటింగ్ ఎంఈ, ఎంసీఏ అండ్ ఎంఎస్సి, సిఎస్సి కానీ ఐటీ కానీ 2019లో, 2020లో, 2021లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి గ్రాడ్యుయేషన్ 2019, 2020, 2021 దీంట్లో ఎవరన్నా బీఈ, బీటెక్ దీంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదండి. ఇందాక సేమ్ ఎలా చేసాం గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎలా చేసాము దీంట్లో కూడా సేమ్ అలానే అప్లై చేస్తామండి. చూడండి అప్లై నవ్ ఉంది కదండి. అప్లై నవ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సేమ్ ఇందాక గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎలా చేసాము పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా అలానే చేస్తామండి. చూడండి ఇక్కడ క్లిక్ క్లియర్ అంటే మనకి ఏమన్నా రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇందాక మనం ఎట్లా క్లిక్ చేసామో ఇక్కడ అలా క్లిక్ చేసి చూసుకోండి. దాని తర్వాత ఈ కిందకు వచ్చి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఇందాక ఓపెన్ అయినట్లే సేమ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. సేమ్ మనం ఇందాక ఎలా ఇచ్చామో అలానే ఇచ్చేసి అప్లై చేసుకోండి. ఓకేనా. సేమ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సేమ్ అలానే, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదండి. ఇవి చూసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని జాబ్ సాధించి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లై లింక్స్ బిలో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, దాని నుంచి మీరు అప్లై చేసుకోండి. అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఓకేనా. ఇంకా మోర్ జాబ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఇంకా మోర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా కావాలి అనుకో వెబ్సైట్ అఫీషియల్ లింక్ ఇచ్చున్నానండి. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి చూసుకోండి ఏదన్నా మోర్ జాబ్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే. ఓకే, థ్యాంక్ యూ.